ఎన్కౌంటర్ దాంట్లో శవాలు ఇయ్యకపోయేది, వాళ్ళే కాల్చేదేది. ముందుకెళ్ళి చచ్చిపోయిండ్రు. తల్లిదండ్రులు ఎన్నో ఏండ్ల నుండి వాళ్ళు చూడలేదు, కనీసం శవం తీసుకుపోయి చూసుకుని వాళ్ళు కాల్చుకుంటారు. దాని మీద ఫైట్ చేసిండు అనమాట. ముందుకెళ్ళి ఆ శవాలను తల్లిదండ్రులకు అప్పచెప్పాలా అనేసరి తను ముందుకు తీసుకొని వెళ్ళిండు. నీ అనుభవం చెప్పు. నర్సాపూర్ పోయినావు కదా, అదే నీ అనుభవం చెప్పు. మేమిద్దరం కలిసి ఇద్దరమే పోయినాము. పోయినాక అక్కడ శవాల గురించి పోస్ట్ మార్టం తీసుకొని పోయిండ్రు. అరెస్ట్ తీసుకొని వచ్చేస్తున్నారు. తీసుకొచ్చి జైలు వేసిండ్రు. వెనకాల మేము ఇంకొక వేరైనా నన్ను తీసుకొని వచ్చేసిండ్రు జైలుకి. అక్కడ పోయి ఇచ్చేసి వచ్చినాక అక్కడి నుండే అందరి సంఘాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడప్పుడే అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరిని కూడగట్టుకొని చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఆయన షుగర్ పేషెంట్, బీపీ ఉన్నది, ఆయనను ఎందుకు అరెస్ట్ చేసిండ్రు, మీరు ఎందుకు శవం మన అన్నందుకే మీరు కదా అరెస్ట్ చేసిండ్రు, కాబట్టి మీరు దయచేసి దాని గురించి మీరు ఆలోచించి ఆయన నిడిపియాలా. ఆయన ఈ ఇంట్లో కూడా అంబలు దాగి ఆయన బతుకుతుంటాడు, మీరు ఎందుకు ఆయనని మీరు అరెస్ట్ చేసిండ్రు, ఆడ ఏం చెయ్యలే, ఆయన పాటలు పాడలే, ఏం లేవు. వాళ్ళు పోలీసు వాళ్ళకి చెప్పిండ్రు, మీరు చెప్పిండ్రు వాళ్ళ తల్లిదండ్రులకి అని చెప్పిండ్రు. దాని గురించి తీసుకుపోయి జైలు వేసిండ్రు, మీరు తప్పకుండా ఆయనను వదిలాలా అన్నాను. అంటే సానుభూతి పనులుగానే ఉన్నారు నిజంగా. మీరు ఆయుధం పట్టుకొని రక్షేత్రంలో దిగిన సందర్భాలనే ఎవరు నేనా అక్కనా కానీ మీరు కానీ అక్క ఈ జీవితాన్ని నడపాలి కదా, ఇదే ఆయుధం ఇల్లు నడపాలి కదా. అంటే ఇష్యూ బేస్డ్ అవసరమైనప్పుడు మాత్రం నేను సైతం అని ముందుకు వచ్చి ఆమెను అడగండి. నేను 5 ఏళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఏం బతికింది చెప్పండి. నేను 5 ఏళ్ళు లేను, నేను రాయలేదు, ఉత్తరం రాయలేదు, ఇంటికి రాలేదు, ఏం రాలేదు. 5 ఏళ్ళలో ఎట్లా బతికినావు అంటుండ్రు. తను పోయినప్పుడు నేను మీటర్ ఫ్యాక్టరీలో ఎర్రగడ్డ మీటర్ ఫ్యాక్టరీ బిల్డర్ కంపెనీ ఉండే, అందులో వర్కర్గా జాబ్ చేసేదాన్ని. ఆయన పోయినప్పుడు 700 రూపాయల జీతం ఉండే నాకు. ఇద్దరు పిల్లలు హాస్టల్లో, వాళ్ళకి వాళ్ళు భోజనం పెట్టిండ్రు, బట్టలు పుస్తకాలు ఫీజు అన్నీ నేను కట్టేదాన్ని. పాప ఉంది, పాపను స్కూల్ వేసినాను. ఆ 700 రూపాయలు సరిపోవన్నీ రోజు 2 గంటలు బారన్న పైసలు వచ్చేది. అప్పుడు రోజు 2 గంటలు జాబ్ చేసి డైలీ ఒక్కరోజు కూడా డుమ్మ కొట్టకపోయేది. 5 నిమిషాలు 2 నిమిషాలు 1 నిమిషం లేట్ పోయినా ½ అన్ అవర్ జీతం కట్ చేసేది. పొద్దుగల 6 కరెక్ట్ బస్ స్టాప్లు ఉంటే అక్కడ షాప్ వాళ్ళు ఎప్పుడు ఈమె డ్యూటీకి వెళ్తుంది అని ఒక ఆయన వచ్చి అడిగిండు. ఏమో నువ్వు ఎప్పుడు బస్ స్టాప్లో ఉంటావు, నువ్వు టైంకి వచ్చి ఉంటావు, అసలు నీకు లీవ్ ఎప్పుడు ఉంటుంది అని అడిగింది మా. అట్లా మంగళవారం రోజు మాకు లీవు, మంగళవారం డ్యూటీ చేస్తే డబల్ జీతం ఇస్తుండే. ఆ రోజు కూడా పోతుంటే, సంక్రాంతికి పోతుంటే, 15 ఆగస్టుకి పోతుంటే, దసరాకు పోతుంటే, దీపావళి కూడా పోతే 3 జీతాలు ఇస్తురు. అట్లా పిల్లలకు ఇంత వండి పెట్టి మీరు ఉండు అని చెప్పి నేను డ్యూటీ చేసుకొని వచ్చి పిల్లల్ని అట్లా బతికించుకున్నాను నేను. కానీ ఎవ్వరు మట్టుకు ఏ చుట్టాలు కానీ ఏ సానుభూతి పరులు ఎవ్వరు వచ్చి నువ్వు ఎట్లా బతుకుతున్నావు. నిజంగా మీరు ఒక వీరవనిత 5 ఏళ్ళు అజ్ఞాతంలో ఉన్నారంటే మీరు ఒక వీర తిలకం దిద్ది పంపినట్లే. మీరు వెళ్ళరండి, మీరు ప్రజాక్షేమం కోసం, మీరు ఉద్యమంలో ప్రజల కోసం ఉద్యమంలో పార్టిసిపేట్ చేయండి అని చెప్పాలి. అంటే ఎస్, అంటే ప్రాణాలు ఉంటాయో పోతాయో తెలియని ఒక ధైర్యమైనటువంటి పరిస్థితి. అంటే గద్దర్ గారు బయటకు పోయినట్టు మళ్ళీ ఇంటికి వస్తారో లేరో అనేటువంటి పరిస్థితి కూడా మీకు తెలియదు. అంటే అంత ధైర్యం, అంత ఆ రకమైనటువంటి శక్తి సామర్థ్యాలు మీకు ఏ రకంగా వచ్చాయి అప్పటి? నేను అంటే నాకు పెళ్ళి కాకముందు బీజేపీ, కాంగ్రెస్, ఈ పార్టీ నాకు ఏం తెలియదు మా. అంటే బీద పరిస్థితి నుండి వచ్చినాను అనమాట. నేను తిండికి లేకుండా మేము బతికినాము. ఈ పార్టీలు అవన్నీ ఏం తెలియదు. 10th కాగానే డిస్కౌంట్లోనే జాబ్ అయిపోయింది తిండికి లేకుంటే. 6th ఉన్నప్పుడే మా నాన్న చనిపోయిండు. ఇక 2 అన్నలు వేరైపోయిండ్రు. ఇక నేను మా అమ్మ ఒక ఇల్లు ఉండే, ఆ ఇల్లు అమ్మి మా అమ్మ పెళ్లి చేసి ఇచ్చేసింది. నేను మా అమ్మ ఇద్దరు ఒక చిన్న గుడిసె వేసుకొని అక్కడ ఉండి జాబ్ గుడిసెలకు పోతుంటే 1970లో ఈ జాబ్ సంపాదించుకొని అందులో జాబ్ చేసుకొని బతికినాము.
అంత ఈ ధైర్యం ఎట్లొచ్చిందో ఉంటుంది. అదే చాలా అమాయకంగా ఉండింటి, ఏం లోక జ్ఞానం ఏం లేకుండే. పెళ్లి చేసుకున్నాక ఈయన అంటే వేరేతో చర్చ చేస్తుంటే కొంచెం నాకు నాలెడ్జ్ వచ్చిందమ్మా. అంటే ఈయన ఎట్లా మాట్లాడేది ఏంది ఇది అనేసి, అంటే ఇంట్లో వంట చేసుకుంటా పని చేసుకుంటా ఉండేది. ఇంట్లో చాలా తక్కువ, నేను ఎప్పుడు డ్యూటీలోనే ఉంటుంటే. ఆ ఉన్న టైంలో కూడా కొంచెం ఈయన మాట్లాడేది కొంచెం నాకు మైండ్లో వస్తుండే. ఆహా ఇట్లుంటుందా ఇట్లుంటుందా అని నాకు అట్లా. అమ్మ ఒక విషయం చెప్పండి, నిజంగా ఎవరైనా భర్త బయటకి ఒక కథన క్షేత్రానికి ఒక రణరంగానికి పోతున్నావు అంటే, ఒక యుద్ధానికి పోతున్నావు, ఆల్మోస్ట్ యుద్ధం చేసినట్టు ఇంకా యుద్ధానికి పోతున్నావు అంటే లేదు లేదు అని వారించడము, లేదంటే 20 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో పోలీస్ కాల్పులకు సంబంధించి ఇక్కడ కాల్పులకు సంబంధించి జరిగినటువంటి ఘటన 6 బుల్లెట్లు 5 బుల్లెట్లు 6 బుల్లెట్లు దిగినటువంటి పరిస్థితి, అప్పుడైనా వారిస్తారు వద్దు ఇంత జరిగింది ఏదో జరిగిపోయింది చాలు ఇక పైన వద్దు అని ఎవరైనా జనరల్ గా చెప్పేటువంటి మాట. సో అయినప్పటికీ కూడా ఆ ఉద్యమ పంతాన్ని గద్దర్ గారు వీరలేదు. అంటే ఆ ధైర్యం అంటారా, లేదంటే లేదు మన జీవితం ఏదున్నా ప్రజల కోసమే అనేటువంటి ఒక తెగింపు అంటారా, ఎట్లా మీరు ఎట్లా లవ్ చేశారు ఆయన? అంటే ఇప్పుడు తన ఇది అయిపోయినాక కూడా తను ఆగడం లేదు. ఇప్పుడు తన జీవితానికి తన రాజకీయ దానికి నేను ఇప్పటికీ నేను అడ్డకి రాలేదు. నేను ఇప్పుడు నువ్వు ఈ పని చేస్తున్నావు, నువ్వు ఈ పార్టీలు ఎందుకు తిరుగుతున్నావు, నీ నుండి మా కుటుంబమే నా డిస్పెన్స్ అయిపోయింది. మా అమ్మ కుటుంబమే తను ఉంది, నేను జాబ్ చేస్తుంటే పిల్లల్ని ఎవరు చూస్తారు, ఎవరు కంట్రోల్ చేస్తారు, సమాజం అక్కడ అట్లా ఉండే అనమాట. నా పిల్లలే పాడైపోయింది అందరు. గద్దర్ గారు మీకు కసి అనుకుంటా ఆ 20 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, ఎడమ చేతి చీల్చిన తూట ఎత్త మంది ఎర్ర జెండా అని చెప్పి, అంటే మీలో ఇంకా కసి రగిల్చినట్టుంది. ఒకసారి ఆ పాట ప్రేక్షకుల కోసం ఆలోచించి నెక్స్ట్ దానికి సంబంధించిన చెప్పండి. సగమాని నన్ను గండ తల్లుడారా తెలుగు తల్లి పల్లెలారా, మీ పాటనయ్యి వస్తున్నానమ్మో మాయమ్మలారా, మీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మలారా. చెచ్చన్ అని జనం పాట పాడుతాను, రేల రే రే అని రేల పాట పాడుతాను, మీ పాటల్లో పదమునవుతను మాయమ్మలారా, మీ పాదాలకు గజ్జేనవుతను మాయమ్మలారా. త్వరబడ్డ ఊపిరి తెత్తి ఊదుమంది రాగం తీసి, ఎడమ చేతిని చీల్చిన తూట ఎత్తుమంది ఎర్ర జెండ, కిడ్నీ పొంటి పోయిన తూట మీటు మంది కిన్నరనేమో, ఆ వెన్నా పూసలు నా తూటమ్మో మాయమ్మలారా. అన్నా పద పాడుదమందో మాయమ్మలారా. ఆ పాట ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ విమల చెప్తుంది ఎట్లా జరిగింది అసలు. ఎట్లా జరిగిందమ్మా ఆ రోజు వాళ్ళు 5 గంటలకి వచ్చేసిందండి ఏరియాకు. ఇక్కడ వచ్చి కింద అయితే ఆయన 2-3 రోజులు నుండి లేడు. ఆ రోజు 1 గంట ముందు వచ్చిండు. వచ్చినాక తన పండుకున్నాడు. నేను కూరగాయలకు వెళ్ళేసి వస్తా అనేసి అని నేను ఒక అబ్బాయి ఉండే, ఆ అబ్బాయిని తీసుకొని కూరగాయలకు వెళ్తే ఈ ముగ్గురు ఏం చేసారు, మధ్య రోడ్ల నిలబడ్డారు. మనం లోతుకుంటా నుండి ఆ బ్రిడ్జ్ యువతలకు వస్తారు, ఆ చౌరసకాడ నిలబడ్డారు. ఈ ఏరియాలో అప్పుడు ఇంతమంది లేకుండే. ఇక వీళ్ళని చూసి నాకు ఎందుకో డౌట్ వచ్చింది, ఏంటి వీళ్ళు ఇక్కడ ఇట్లా రౌడ్గా ఇట్లున్నారు అని. మలుపు తిరిగిన దాకా వాళ్ళని చూసుకుంటూ ఉన్నా అనమాట. మళ్ళీ తిరిగి వచ్చేసరికి అక్కడనే ఉన్నారు వాళ్ళు. సరే వచ్చే కూరగాయలు చదువుకొని వచ్చేసరికి వచ్చేసిండ్రు. ఏంటి వీళ్ళు అక్కడ ఉన్నోళ్ళు ఇక్కడికి వచ్చిండ్రు అనేసి అన్న. ముందు ఒక అబ్బాయి వచ్చిండు. ఏంటి బాబు అనేసి అంటే, మాకు వరంగల్ అన్నలు భూమి దున్నుకొని ఇస్తలేరు, కొంచెం అన్న చెప్తే వాళ్ళు దున్నుకొని ఇస్తారు, దాని గురించి వచ్చిన అంటే, వరంగల్కి ఇక్కడికి ఏం సంబంధం ఉంది, అన్నలకు తనకి ఏం సంబంధం ఉంది, నువ్వు అక్కడనే డిసైడ్ చేసుకో. ఇప్పుడు అన్న వచ్చి అక్కడ మీకు సాల్వ్ చేస్తాడా? ఆయన పాటలు పాడతాడు, పాటలు రాస్తాడు, పాటలు పాడతాడు, ఇవన్నీ చెప్పడానికి ఇక రావద్దు అనేసి అనే లోపల తన ఈయనే బయటకెళ్ళి ఇంట్లోకెళ్ళి వచ్చేసిండు. వచ్చేసరికి ఏందని అంటే కొంచెం మాట్లాడాలని వీడు వెళ్ళిపోయిండు. వాళ్ళు ముగ్గురు వచ్చిండ్రు. ముగ్గురు వస్తే సరేనే పక్క కూర్చొని లోపల అనేసి అన్నాడు.
ఇద్దరు వచ్చి నిలబడ్డారు. ఒక ఆయన పొడుగున్నాడు, వైట్ షర్ట్ వైట్ ప్యాంటే ఉన్నది. ఇంకా రా బాయ్ సాబ్ కూకొని మాట్లాడు, పోయి వాళ్ళకి నీళ్ళు చాయ్ తీసుకొని రా అనేసాను. అంటే వీళ్ళిద్దరు వచ్చి ఈయన రాలేదన్నమాట, బయటనే ఉన్నాడు. ఏంటి వీడు అక్కడ ఉన్నాడు, ఈడ ఇట్లా నిలబడతాడు అని వాడిని గమనిస్తున్నా నేను. ఇక వాడు ఏం చేస్తున్నాడు, ఇట్లా పొజిషన్ చూసుకుంటున్నాడు, ఎట్లా పారిపోవాలా అంటే కుట్టి ఎట్లా పారిపోవాలని ఇట్లా పొజిషన్ చూసుకుంటున్నాడు. ఇక ఈయన మళ్ళీ నన్ను బెదిరించిండు, నువ్వు పో చాయ్ తీసుకొని రాపోవాలా కానీ సార్. నేను పోలే. అంత లోపల ఇట్లా అని తీసిండు, మా జోబులు పెట్టుకోలే, ఇక్కడ చెక్కుకున్నాడు, ఇట్లా తీసి కాల్ చేసిండు. కాలంగానే ఇట్లా పెట్టేసిండు. అడే ఎవరా నువ్వు అని వాడిని పట్టనికపోయినా, వాడిని పిస్తల్ గుంజనెక్కిపోయినా అనమాట నేను. మళ్ళీ రెండోది కొట్టేసరికి కింద పడిపోయిండు. కింద ఇట్లా పడిపోతుంటే కింద పండేసి మళ్ళీ వాని దగ్గరికి పోయి పట్టనికి పెద్దగా అరుస్తున్నా. బాబు పాప ఇంట్లో ఉన్నారు, అమ్మ జిల్ల పురుగు అది వస్తే అరుస్తుంది, డైడ్ ఉన్నోడు చూసుకుంటాడు కదా అని వాళ్ళు అనుకుంటున్నారు. 1, 2, 3 అని గేట్ దాకా వచ్చేసిండు. అప్పటికి 6 గుండ్లు కొట్టిండు, ఒకటేమో గోడకు తలిగింది. ఇంకా మళ్ళీ ఏం చేసి అంతట్లా మా బాబు వచ్చి డాడీ అని కింద మీద పడ్డాడు. మా పాప అక్కడ దాకా ఉరికింది, ఆ గుడి దాకా ఉరికి నంబర్ రాసుకున్నది. ఎవరు ఆగురా నువ్వు ఆగురా అనేసి అని నంబర్ బుక్ చేసుకున్నది. మేము వాడు మళ్ళీ తిరిగి వస్తాడా అని ఆలోచించలే. వెంటనే మా బాబు స్కూటర్ మీద కూకబెట్టుకొని వెనకాల కూకొని మేము లోతుకుంటకి వెళ్ళినాం. హాస్పిటల్కి పోతే ఆయన నేను పట్టను, మీరు గాంధీకి తీసుకుపోండి అన్నాడు. సరేనే అక్కడ బెంచ్ మీద పండబెట్టి ఆటోని పిలిపించి, ఆటోలో చిన్న పిల్లగానిలాగా సీన్ చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది. మా మీద ఇట్లా చిన్న పిల్లగానిలాగా మీద వేసేసుకొని మా బాబు ముంగట కూకొని గాంధీకి వెళ్ళిపోయినాం. గాంధీ నాకు చెప్తున్నాడు, నువ్వు ఏడవద్దు, నేను అక్కడ పోయి గద్దర్ మీద కాల్పుడు చెప్పినని చెప్పాలా, లేకుంటే వాళ్ళ డాక్టర్లు ఎవరు పట్టించుకోరు, నువ్వు పోయి చెప్పాలా అనేసి అన్నాడు. సరే అనేసి అని అక్కడ దాకా పోయినాము. పోయిన వెంటనే ఇట్లా కూర్చోబెట్టేసి డాక్టర్ రండి గద్దర్ మీద కాల్పుడు జరిపినాన్ని పెద్దగా అరవంగానే వాళ్ళు టీచర్ తీసుకొని వెళ్ళిపోయింది. ఆ పండబెట్టినప్పుడే అన్కాన్షియస్ అయిపోయింది. ఇక అప్పటిదాకా తను ఓస్లో ఉన్నాడు. ఇక అక్కడ పోయినాక మళ్ళీ డాక్టర్ అమ్మకు ఇంజక్షన్ కావాలన్నాడు. 1 రూపాయి లేదు. మేము అట్లా అచానక్ వెళ్ళిపోయినాము. ఒక ఆయన దగ్గర పోయి అన్న ఒక 100 రూపాయలు ఇవ్వవా అనేసి అని అంటే లేవమ్మా అన్నాడు. ఇంకొక ఆయన దగ్గర అన్న నీ కాలు మొక్కుతానా, ఒక 100 రూపాయలు ఇవ్వవా, ఇంజక్షన్ కావాలా గద్దరకు అనేసి అని అంటే 100 రూపాయలు ఇచ్చింది. ఆ 100 రూపాయలు ఇచ్చి మా బాబుకి ఇచ్చిన ఇంజక్షన్ తీసుకురాపో అని. ఇంకా అంతట్లో మా పాప ఇక్కడ ఉండి ఏం చేసింది, డైరీలో అందరు ఫోన్ నంబర్ రాసి అందరికి ఫోన్ చేసి తిప్పి పెట్టింది. మా ఒక 15 నిమిషాలలో మొత్తం గాంధీకి జనాలు అందరు వచ్చేసిండ్రు. ఇక అక్కడ వచ్చినాక ఇక మళ్ళీ అందరు కలిసి నిమ్స్కి తీసుకెళ్దాం అనేసి అని అక్కడికి వెళ్ళి నిమ్స్కి తీసుకెళ్ళాను. సో అట్లా ఈ కోలుకోవడానికి ఎంత టైం పట్టిందమ్మా? మొత్తం అమ్మా కోలుకోవడానికి ఎంత టైం పట్టింది? 1 మంత్ పట్టింది కదమ్మా, 1 మంత్ పట్టింది. కరెక్ట్ 1 మంత్ పట్టింది. మోరవరమ్మా, ఇప్పుడు గద్దర్ గారు ఇక్కడ ఉన్నారు కరెక్ట్, కానీ ఇప్పుడు కొంచెం తగ్గింది అనుకుంటా. నక్సలైట్ ఉద్యమం ముమ్మరంగా ఉన్నటువంటి రోజులు నేను కూడా స్వయంగా నేను కూడా స్వయంగా చూసినటువంటి రోజులు. ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి మీ ఇంటి పైన ఒక నిఘా, ఒక డేగ కన్ను, ఏం జరుగుతుంది, వస్తున్నారా పోతున్నారా, వచ్చేటోళ్ళను పోయేటోళ్ళని చూసేటువంటి పరిస్థితి. ఆయన్ని 5 సంవత్సరాలు లేనప్పుడు మా ఇంటికి వస్తుండే, లోతుకుంటా ఇక్కడ బస్ స్టాప్లో నిలబడుతుండే, వారంలో 2 సార్లు అన్నా, లేదా ప్యాట్నికలా దిగుతుంటే ప్యాట్నికాడ నిలబడుతుండే, ఎర్రగడ్డలు దిగితే ఎర్రగడ్డలో ఉంటుండే. సాయంకాలం వస్తే ఎందుకన్నా మీరు ఇక్కడ నిలబడ్డారు అని అడిగితే మా బాబు వస్తున్నాడు మా అన్న ఉంటుండే. మా బాబు నేను చూసేవాడిని మీ దగ్గరికి లాస్ట్ టైం గతంలో ఉద్యోగం టైంలో వచ్చినప్పుడు నేను చూసేవాడిని ఆ పరిస్థితి. 5 సంవత్సరాలు నా ఎంబడే ఉండే మా అంటే ఇక్కడ కలుస్తున్నాడా ఇక్కడ ఉన్నాడా అనేసి అని 2 సార్లు తను లేనప్పుడు నైట్లో 2 సార్లు వచ్చి రైడ్ చేసింది మా ఇంట్లో. ఎవరు లేదు, నేను పాప ఇద్దరం ఉన్నాడు. 10 మంది వచ్చిండ్రు, బాగా ఇంత లావు హైట్. పాప పండుకుంది కింద సాపేసి పండుకుంటే పాప మీకలి అటు ఇటు ఏం లేవు ఇంట్లో ఏం లేవు. డబ్బాలు బియ్యము అవన్నీ వెతికి చూస్తున్నారు, అన్ని కింద పడే. నిజంగా మీరు ఎంత అనుభవించారో ఏంటో కానీ మీ పైన ఒక అపప్రద ఉందమ్మా. ఈ ఉద్యమం మావోయిస్ట్ ఉద్యమం మాటన కానీ లేదంటే తెలంగాణ ఉద్యమం మాటన కానీ గద్దర్ గారు బాగా కూడబెట్టారు, డబ్బు బాగా సంపాదించారు అటువంటి ఒక అపప్రద అయితే మీ మీద. దానికి ఏం చెప్తాడు? అట్లనే అంటారమ్మా, బాగా సంపాదించింది. నేను సంపాదించిందంటే 2 బారన పైసలు కూలికి ఎందుకు
ఓటమి ఎందుకు చేస్తుంటే నేను తర్వాత వచ్చినాక అంటున్నారా? వచ్చినాక స్కూల్ పెట్టిండ్రు, స్కూల్లో సంపాదించుకున్నాడు, డబ్బు 40 లక్షలు తిన్నారు. సిబిఐ నుండి మీరు ఎన్క్వైరీ చేయండి, మాకు ఎంత డబ్బు ఉన్నది ఏమున్నది. అది నా పిఎఫ్ వచ్చింది మా 3 లక్షలు, నేను ₹1 తీయలే. అంత జాగ్రత్తగా పిఎఫ్ వస్తే స్థలం కొన్నా. TV5 ఇంటర్వ్యూ వాళ్ళు ఇస్తే 2-5 షాపులు వేసుకున్నా. నేను పోయి మా రేషన్ దుకాణం ఆయన అన్న, నాకు ఇంత జాగిప్పి అన్న, మాకు తిండికి ఇంత రావాలా, ఎందుకంటే తను చూసే రాజకీయంలో ఉంటాడు, నేను ఒక 5 షాపులు వేసుకొని ఒక షాప్ అన్న పెట్టుకొని ఉంటాను నేను అంటే ఆయన జాగి ఇప్పించిండు. మా అది ఫేస్ టు ఫేస్